గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నారా? టీపీసీసీ చీఫ్ మార్పు ఖాయమేనా? ఈసారి పీసీసీ చీఫ్ చైర్లో కూర్చునేది ఎవరు? ప్రస్తుత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఇదే. ప్రస్తుత పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో పార్టీకి తగిన సమయం ఇవ్వలేకపోతున్నారు. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి మార్పు అనివార్యమైంది. అందుకు రంగం కూడా సిద్ధం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పీసీసీ పూర్తిస్థాయి అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం రేపు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు. అందులో భాగంగానే కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం కూడా ఉంది. అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష స్థానం కోసం ఈసారి పలువురు కొత్త వారు పోటీ పడే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కాకముందు పార్టీ సీనియర్లు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి లాంటి నేతలు రెడ్డి సామాజిక వర్గం నుంచి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ పార్టీ హైకమాండ్ రేవంత్కు పార్టీ పగ్గాలు అప్పగించి ఏకంగా అధికారంలోకి వచ్చింది. రాష్ట్రాన్నే గుప్పెట్లోకి తెచ్చుకుంది. దీంతో సీఎం పదవి రేవంత్ రెడ్డినే వరించింది. అయితే అత్యున్నత పదవిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడంతో పార్టీ అధ్యక్ష పదవి కూడా అదే సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం తక్కువేనని చెప్పొచ్చు. ఈ క్యాలిక్యులేషన్ గమనించిన బీసీ, ఎస్సీ నాయకులు పీసీసీ చీఫ్ పదవిపై కన్నేశారు. సీఎం సీట్లో రెడ్డి సామాజిక వర్గం, డిప్యూటీ సీఎం చైర్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉండటం కారణంగా పీసీసీ చీఫ్ ఖచ్చితంగా బీసీలకే ఇస్తారని బీసీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇందుకు ఉదాహరణగా వైఎస్-డిఎస్ కాంబినేషన్ను గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి కూడా వైఎస్-డిఎస్ కాంబినేషన్ హిట్ పేరుగానే ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ కూడా ఇదే ఫార్ములా అమలు చేస్తే పీసీసీ చీఫ్ సీట్లో బీసీ నేతలే కూర్చోబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం పార్టీలో సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి, అంజన్ కుమార్ యాదవ్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీసీలకు కాకుండా ఎస్సీలకు ఛాన్స్ ఇస్తే అందిపుచ్చుకోవడానికి సంపత్ కుమార్, మల్లు రవి రెడీగా ఉన్నారు. చూద్దాం పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో.